హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేణు హాస్ని వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందమ్మా అని అనుకుంటున్నారా? అవునండి, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అంటున్నారా? డిమార్ట్కి, జూడోకి. ఇంకా నేనైతే జూడోకి అయితే వచ్చాను. మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను, పదండి. కాకపోతే కొంచెం వాయిస్ చేంజ్ అయిందా ఏంటి చెప్పండి. రొంప అయితే పట్టింది సడన్గానే. ఇంకా మీకు క్లారిటీగా వస్తుందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఇంక స్లిప్పర్స్ వచ్చి ఎలా ఉన్నాయండి, బాగున్నాయా లేదా? ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇవి తీసుకుంటుంది, ఇయర్ రింగ్స్, చైన్స్, బ్రాస్లెట్స్, రింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఐలైనరు, కాజలు, మస్కరా, బ్రౌన్ పెన్సిల్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. నేను చాలా షాపుల్లో బ్రౌన్ పెన్సిల్ ఉందా అని అయితే అడిగాను, ఎక్కడా లేదు, బ్లాకే అన్నారు. కాకపోతే జూడోలో బ్రౌన్ పెన్సిల్ ఉంది, హైబ్రో పెన్సిల్. ఇంక ఇవి టీ షర్ట్స్, కిడ్స్ వెరీ బాగున్నాయండి. ఇంకా నాకు వచ్చి ఉమెన్స్ టాప్స్ కన్నా నాకు ఒక్క టాప్ నచ్చిందనమాట. వైట్ టాప్ చాలా అంటే చాలా బాగుంది. దాని కాస్ట్ వచ్చి 800 ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ టాప్సే తీసుకుంటున్నారు, ఆ వైట్ ఒక్కటే తీసుకుంటున్నారు, లేదా లెగ్గిన్స్ ఇవి తీసుకుంటున్నారు. ఎక్కువ అయితే ఈ జూడోలో మాత్రం స్లీవ్లెస్ ఎక్కువ వచ్చినాయి అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి మన సైడ్ చాలా తక్కువ వాడతారు అని నా అభిప్రాయము. ఇగోండి ఇక్కడ ఈ మిడ్డీ కూడా చాలా బాగుంది. అదే దానికి హ్యాండ్స్ వచ్చి ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి, చాలామంది తీసుకుంటారని అయితే మేమైతే అనుకున్నాము. ఈ వైట్ టాప్ చూసారా ఎంత బాగుందో, చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్ కూడా. చూసారా ఎంత జనం ఉన్నారో, జనం మాత్రం తగ్గట్లేదు, ఎక్కడ చూసినా జనమే. ఇంక ఈ నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్స్ ట్రైమీ అని పెడుతున్నారు కాబట్టి ఈ లిప్స్టిక్స్ ఎంతమంది లిప్స్టిక్ వేసుకున్నారో తెలియదు, కానీ అరిగిపోయినాయి మాత్రం లిప్స్టిక్స్. అలాగే నెయిల్ పాలిష్ మాత్రం ఎండిపోయినాయి అనమాట. ట్రైమీ అని అన్నారు కానీ అందులో ఆ కలర్ అన్నదే లేదు, మొత్తం ఆరిపోయింది. ఇంకా మేము వచ్చి చాలా ఆకలిస్తుంది, తిరిగాం కదా అని చెప్పి అభిరుచి రెస్టారెంట్కి అయితే వచ్చి మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము, మా ఫ్రెండ్ నేను. ఇక్కడ కూడా ఖాళీ లేదండి ప్లేస్, ఏంటో మేము ఎక్కడికి వెళ్ళినా ఖాళీ అయితే ఉండట్లేదు. ఇంకా డిమార్ట్ కాడికి అయితే వచ్చేసాము, వెళ్తున్నాము. ఇంకా డిమార్ట్ కాడికి వచ్చి ఇంకా మంత్ సరుకులు అయితే తీసేసుకోవాలి అని చెప్పి ఇంకా వచ్చాను అనమాట. నేను జూడో తిరిగేసి ఇక్కడ తిరిగేసి చాలా అలసిపోయాను. అయినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నేను అన్నీ చూపించేస్తాను, నేను ఎక్కడెక్కడ తిరుగుతాను. ఫస్ట్ అయితే ట్రాలీ తీసేసుకున్నాను, అదే మా పిల్లని తీసుకొస్తే దాని మీద అయితే కూర్చోబెడతాను. ఇంకోండి మా ఇంటికాడ మా అక్క అలాగే మా ఫ్రెండ్ మేమందరం అయితే కలిసి అయితే వచ్చాము. నేనైతే మా ఇంటికాడ నుంచి వెళ్ళాను, వాళ్ళైతే మా ఊరి నుంచి అయితే వచ్చారు. ఫస్ట్ అయితే మేము పైకి అయితే బట్టల కాడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్నీ కలకబులకొని చేస్తారు. ఏది టీ షర్ట్స్ ఏవి షార్ట్స్ అన్నది ఏమీ తెలియట్లేదు అబ్బా. ఇక చూసారా ఇదేంటనుకుంటున్నారు, పిల్లలకి వచ్చి బ్యాగ్ బాగుందనమాట. ఏదో జస్ట్ క్యాజువల్గా ట్రై చేస్తున్నాను, బాగుంది కదా అని చెప్పి. దీని కాస్ట్ ఎంతో లేదు, 100 ఉంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. అదేమో తీసుకుందామని అనుకున్నారు కానీ అది కొంచెం బెల్ట్ పెద్దగా వచ్చింది అని చెప్పి మానేసింది. కాకపోతే ఇక్కడ మేము వచ్చినప్పుడు ఖాళీగానే ఉంది. మేము ఇంకా చూస్తుండగా జనం అయితే ఫుల్ వచ్చారు, ఖాళీ లేకుండా అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళినా జనం ఫుల్గా వస్తారు. స్టార్టింగ్ అనుకున్నామా ఏంటి రోజు డిమార్ట్ చాలా ఖాళీగా ఉంది అని అనుకున్నంతసేపు లేదన్నమాట జనము. ఆ పైన బట్టల షాప్కే పైన బట్టల దాంట్లోనే పట్టింది మాకు టైం, చాలా అంటే చాలా పట్టేసింది. తర్వాత ఇంకా సోప్స్ వీటి కాడికైతే వచ్చానండి. లాస్ట్గా అయితే సరుకులన్నీ తీసేసుకుని బండి కాడికైతే వచ్చాను. ఇంకా వెళ్తూ ఉండగా పిల్లలకైతే స్నాక్స్ ఎందుకులే అని చెప్పి జ్యూస్ అయితే ఇచ్చుకుంటున్నా. మా ఊరు వెళ్ళే దారిలో అనమాట. లాస్ట్కి ఇంటికి రీచ్ అయిపోయాను, మా పిల్లలు అయితే తాగుతున్నారు. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇగోండి ఇంకా మా వాళ్ళు స్ట్రా ఉంటే చాలు, మా వాళ్ళకి స్ట్రా ఉంటే చాలా, మిల్క్ కూడా స్ట్రాతో తాగుతానంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చివరి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.